హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ కృప. అవమానాలు అనుమానాల్ని దాటి లీడర్ గా ఎదిగిన రాహుల్, పవర్ కోసం సన్ఫ్లవర్స్ అవుతున్న లీడర్స్, ఈ టాపిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. నీ పక్కన ఉన్నోళ్ళు కూడా నిన్ను నమ్మనప్పుడు, నీతో కలిసి నడిచేందుకు కూడా ఎవరు ముందుకు రానప్పుడు, నిన్ను నువ్వు నమ్ముకొని నీ మీద నమ్మకంతో నువ్వు ముందుకు నడిస్తే ఇవాళ కాకపోయినా రేపైనా యోధుడుగా నిలుస్తావు. ఇదో సినిమా డైలాగ్ అయినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇది సరిగ్గా సరిపోతుంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన రాహుల్ విమర్శలు, అవమానాలు, చిన్నచూపునకు గురయ్యారు. కానీ అన్నింటినీ తట్టుకుని నిలబడి లీడర్లు, కేడర్కు నమ్మకం కలిగించి పార్టీ నేతలే రాహులే తమ నాయకుడని, భవిష్యత్తు ప్రధాని అని చెప్పుకునేందుగా కష్టపడ్డారు రాహుల్. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేతగా అపోజిషన్ ను ముందుండి నడిపించనున్నారు. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్షాన్ని నడిపించే నేతగా రాహుల్. తండ్రి తల్లి తర్వాత అపోజిషన్ లీడర్ గా యువనేత. రాజకీయ సముద్రంలో ఎదురీది నిలబడ్డ రాహుల్. ఒకవైపు కమలం దూకుడు, మరోవైపు కలిసి రాని కాలం. రాజకీయ సముద్రంలో 10 ఏళ్ల పాటు ఎదురీదారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పక్కనున్నవారు కూడా తనను నేతగా గుర్తించలేని పరిస్థితి నుంచి రాహులే మా భవిష్యత్ నాయకుడని, కాబోయే ప్రధాని అని చెప్పుకునే స్థాయిలో నమ్మకం కలిగించారు. హస్తం పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. అవమానాలు, అనుమానాల నుంచి భవిష్యత్ నాయకుడు అనే భరోసా కల్పించే వరకు రాహుల్ రాజకీయ ప్రయాణం ఓ పొలిటికల్ మూవీకి మించిన స్టోరీ. ఫ్యూచర్ లీడర్ గా పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ఉన్న రాహుల్ ఇక లోక్సభలో విపక్ష నేతగా ప్రజల తరపున తన గళం మరింత గట్టిగా వినిపించనున్నారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ రాజకీయంగా ఎదిగే టైంలో తీవ్రమైన కష్టాలను చూశారు. ఏ స్థాయిలో అంటే ఉన్నట్లుండి పార్టీ పవర్ నుంచి దిగిపోవడం, ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారిపోవడం, నమ్మిన నేతలే నట్టేట ముంచడం. అయితే ఏ క్షణంలోనూ తను మాత్రం తల వంచలేదు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ పూర్తిస్థాయి రాజకీయ ఓనమాలు నేర్చుకునే టైంలోనే 2014లో కాంగ్రెస్ పవర్ను కోల్పోయింది. ఆ తర్వాత అంతా పోరాట బాటే. 10 ఏళ్లు కంటిన్యూగా పార్టీకి అధికారం లేకుండా పోయింది. అధికారమే కాదు, ఏకంగా 10 ఇయర్స్ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక కాంగ్రెస్ పని ఖతమే. మోదీని ఢీకొట్టి నిలబడే సత్తా రాహుల్లో లేదన్న ప్రచారం జరిగింది. అతనో పప్పు. రాజీవ్ గాంధీ లాంటి మాట తీరు లేదు. సోనియా గాంధీ అంతా పట్టుదలతో పని చెయ్యలేడు. నాయనమ్మ ఇందిరాగాంధీ అంతా డైనమిక్ కాదంటూ ఎన్నో విమర్శలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు రాహుల్. ఇలా 10 ఏళ్ల పాటు పొలిటికల్ జర్నీలో ఎన్నో సినిమా కష్టాలు చూశారు రాహుల్. పార్టీకి అధికారం ఉన్నన్ని రోజులు పవర్ను ఎంజాయ్ చేసి అధికారం పోగానే ఒక్కొక్కరు దూరమయ్యారు. ఏకంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా ఓ కూటమి పెట్టారు. తామే లీడర్లమని, తమను కాదని పార్టీని ఎవ్వరూ నడిపించలేరన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు సీనియర్లు. ఆ సమయంలో రాహుల్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఓవైపు బలమైన అధికార పార్టీ, మరోవైపు పార్టీకి వెన్నెముకలాగా ఉన్న లీడర్లంతా తలోదారి పట్టడంతో డైలమాలో పడ్డారు రాహుల్. ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా గట్టెక్కి యువ రక్తాన్ని ప్రోత్సహించడంలో సక్సెస్ అయ్యారు. పార్టీకి వెన్నంటి ఉన్న సీనియర్లకు ప్రాధాన్యమిస్తూనే కొత్త తరం రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు రాహుల్. 2019లో పార్టీ ఘోర ఓటమితో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
తర్వాత కొన్నాళ్ల పాటు సోనియా పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఆ తర్వాత గాంధీ కుటుంబేతర నేతను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చెయ్యాలనేది రాహుల్ ఆలోచన నుంచే పుట్టింది. కాంగ్రెస్ అంటే వారసత్వం, కుటుంబ పాలన అని బీజేపీ చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ను అధ్యక్షుడిగా నియమించాలని ఫిక్స్ అయ్యారు. మొదట అశోక్ గెహ్లాట్ పేరును పరిశీలించి అది కుదరకపోవడంతో మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ చీఫ్ గా చేయడంలో రాహుల్ గాంధీ కీ రోల్ ప్లే చేశారు. భవిష్యత్ లేదనే పరిస్థితి నుంచి పోరాడి నిలిచారు రాహుల్. దేశవ్యాప్తంగా ఊరూరా పార్టీని నమ్ముకుని జెండాను మోస్తున్న ప్రతి కార్యకర్తకు, నేతకు నమ్మకం కలిగించాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఇండియా కూటమి నేతలు రాహుల్ను ఏకగ్రీవంగా విపక్ష నేతగా ఎన్నుకున్నారంటేనే అపోజిషన్ విషయంలో ఆయన కష్టమెంతో అర్థం చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసుకుంటే రిజర్వేషన్లు కూడా ప్రొటెక్ట్ అవుతాయన్నటువంటి విషయాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి రాహుల్ గాంధీ బీజేపీని కార్నర్ చేయగలిగాడు. కాబట్టి ఏ ఒక్క ప్రతిపక్ష లేదా అధికార పక్ష నాయకునిగానో కూడా నేడు రాహుల్ గాంధీకి ఎక్కువ అవగాహన ఉంది, తర్వాత మంచి డైనమిక్ పర్సనాలిటీ, తర్వాత ఇష్యూస్ ఎడల ప్రజలను కదిలించగలడు అనేటువంటిది రుజువైంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా. కాంగ్రెస్ కు 10 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో కొనసాగింది కాంగ్రెస్ సర్కార్. 2014 నుంచి 2019లలో మొత్తం సీట్లలో 10% దక్కించుకోలేకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో ఆ హోదా దక్కింది. 2004లో అధికారంలోకి రావడానికి ముందు సోనియా గాంధీ 4 ఏళ్ల 98 రోజుల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ప్రతిపక్ష నేతకు 1969 వరకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం 1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. 1989 డిసెంబర్ 18 నుంచి 1990 డిసెంబర్ 23 వరకు రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన ప్రత్యేక రికార్డ్ రాహుల్ గాంధీతో పాటు ఆయన తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీకి దక్కినట్లయింది. 7, 8 లోక్సభలతో పాటు 16, 17 లోక్సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలెవ్వరూ లేరు. ఇప్పుడు 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారు. 1970 జూన్ 19న జన్మించిన రాహుల్ గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009, 2014లలో అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. 2019లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసి అమేథీలో ఓడిపోయి వయనాడ్లో గెలిచారు. 2024లో రాయ్బరేలీ, వయనాడ్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. వయనాడుకు రాజీనామా చేసి తన తాత, నాయనమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. 2008 నుంచి 2013 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2013 నుంచి 2016 వరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రాహుల్ గాంధీ. వరుస ఓటములు, దరిదాపుల్లో కనిపించని బంగారు భవిష్యత్ అయినా మొక్కవోని దీక్షతో నిలిచాడు రాహుల్ గాంధీ. 2019లో ఘోర ఓటమి తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. గెలుపోటములను సమానంగా తీసుకునేంత పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చేసింది అతనికి. అప్పటి నుండే 2024 ఎన్నికల ప్రీ పోల్ అలయన్స్ కు బాటలు వేశారు రాహుల్. మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్క తాటిపైకి తేవడంలో సక్సెస్ అయ్యారు. కూటమిగా పోరాడి ఎన్డీఏ వంటి బలమైన కూటమిని ఓడించినంత పనిచేశారు రాహుల్. ఇప్పుడు మోదీని ఢీకుట్టే నవ నాయకుడిగా టాక్ ఆఫ్ ద కంట్రీగా మారారు రాహుల్. ప్రతిపక్ష నేతగా రాహుల్ లోక్సభలో మోదీని ఢీకొట్టగలరా? సమర్థతతో ప్రతిపక్షాలను లీడ్ చేసే సత్తా రాహుల్లో ఉందా? ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించగలడా? 2019కి ముందు, ఆ తర్వాత
రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం లైన్. సరిగ్గా 5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత రాహుల్లోని లీడర్ బయటకు వచ్చాడు. నడిపించే నాయకుడిగా, నిలబడి పోరాడే ధీరుడిగా ఇటు ప్రజల్లో అటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో నమ్మకం కలిగించారు రాహుల్ గాంధీ. ప్రజల్లో కాంగ్రెస్ పై సానుకూలత తీసుకువచ్చేందుకు ఎంతో మెచ్యూరిటీ ఉన్న లీడర్ గా ప్రవర్తిస్తూ వచ్చారు. ఎంతసేపు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పకుండా తాము పవర్లోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజల్లో ఓ భరోసా కల్పించే ప్రయత్నం చేశారాయన. 2019 తర్వాత యూపీలో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలవడం కాంగ్రెస్ కు ఇబ్బందైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత గుజరాత్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడినా అధికారంలోకి రాలేకపోయింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో విపక్ష నేతలంతా ఒకే స్టేజ్ పై కనిపించేలా ప్లాన్ చేశారు రాహుల్. ఆ తర్వాత బెంగళూరు, పాట్నాలో జరిగిన మీటింగ్లలో ఇండియా కూటమి ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అటు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఇటు కన్యాకుమారి టు కశ్మీర్ వరకు మొదటి విడత భారత్ జోడో యాత్ర చేశారు. ఆ తర్వాత న్యాయ్ యాత్ర పేరుతో దేశాన్ని చుట్టేశారు రాహుల్. సామాన్యులతో కలిసి మాట్లాడడం, పేదల కష్టాలు తెలుసుకోవడం, తెర వెనుక చీకటి బతుకులను చూసి చలించిపోవడం వంటివి రాహుల్ను నాయకుడిగా మార్చేశాయి. జోడో యాత్ర తర్వాత రాహుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అధికారం కంటే పేదోళ్లు బాగుపడాలి, దేశం దశ దిశ మారాలనే తపన ఆయనలో కనిపించింది. లక్షల మంది ఆకలితో అలమటిస్తుంటే బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు రాహుల్. కొంత వ్యక్తిగత దూషణలు తగ్గించి ఆయన విధాన నిర్ణయాల్లో ఏమైనా కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి సరైన మార్గంలో పోకపోతే హెచ్చరిక చేయాలి, అవసరమైతే ఆందోళన కూడా చేయాలి. నార్త్ స్టేట్స్ లో కీలకంగా ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని లీడ్ పాయింట్ గా తీసుకుని జనాల్లోకి వెళ్లారు. సేమ్ టైం కుల గణన చేస్తామని రాహుల్ హామీ ఇవ్వడం కూడా ఇండియా కూటమికి ప్లస్ అయింది. ఇక అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పడం కూడా యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. దీంతో పాటు అట్రాక్టివ్ మేనిఫెస్టోతో జనాల్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు రాహుల్ గాంధీ. అలా తనదైన మార్కుతో దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. లోక్సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీని 242 సీట్ల దగ్గరే ఆపడంతోనే విజయం సాధించినంత పేరు తెచ్చుకున్నారు రాహుల్. 400 పార్ అంటూ బీజేపీ చేసిన ప్రచారం దేశ ప్రజల్లో హాట్ టాపిక్ అయింది. మూడోసారి మోదీనే పీఎం అని కాంగ్రెస్ విపక్షాలు 100 లోపు సీట్లకే పరిమితం అవుతాయన్న చర్చ జరిగింది. కట్ చేస్తే బీజేపీకి 242, ఎన్డీఏ కూటమి మొత్తం కలిపి 294 సీట్లు సాధించింది. ఇది ఓ రకంగా బీజేపీకి ఓడి గెలిచినంత పనైంది. బీజేపీ ఎన్డీఏను కట్టడి చేసేందుకు ఎంత తగ్గాలో అంతకంటే ఎక్కువే తగ్గారు రాహుల్. మిత్రపక్షాలు అడిగినన్ని సీట్లిచ్చేశారు రాహుల్. 543 ఎంపీ స్థానాలు ఉంటే 328 సీట్లలో మాత్రమే పోటీ చేసింది కాంగ్రెస్. అంటే ఇంకో 215 సీట్ల వరకు మిత్రపక్షాలకు త్యాగం చేశారు రాహుల్ గాంధీ. యూపీలో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కు కోరుకున్న సీట్లిచ్చింది కాంగ్రెస్. అందుకు బీజేపీకి కుంభస్థలం లాంటి యూపీలో సగం సీట్లు సాధించేలా వ్యూహ రచన చేశారు రాహుల్. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు తమిళనాడులో డీఎంకే స్టాలిన్ తో ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేశారు. అందుకే తమిళనాట కూటమి 39కి 39 సీట్లతో క్లీన్ స్వీప్ చేయగలిగింది. పొత్తులతో పార్టీకి నష్టం జరుగుతుందని, తమ క్యాడర్ లీడర్లు ఇబ్బంది పడుతారని రాహుల్కు తెలుసు. కానీ సింగిల్ గా వెళ్లి ఓట్ల చీలికతో మోదీని దించలేమని బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చారు. సింగిల్ లైన్ ఎజెండా, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్లారు. ఒక్క మెట్టు కాదు, 4 మెట్లు దిగి సీట్లు త్యాగం చేశారు రాహుల్. ఫైనల్ గా 240కి పైగా సీట్లు సాధించి కాంగ్రెస్ కు 99 సీట్లు గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కంటి మీద కొనుకు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో ఆయన 10 ఏళ్ల కష్టం ఉంది.
ఒక్కో రోజు 4-5 రాష్ట్రాలు 6-7 మీటింగులతో నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు రాహుల్. అందుకే ప్రజలు ఆయన్ను ఆదరించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిని ఢీకొట్టేలా లోక్సభలో విపక్ష నేతయ్యారు. ఇండియా కూటమి నేతలు కూడా రాహుల్ శ్రమను, పట్టుదలను పరిగణలోనికి తీసుకునే ఆయననే అపోజిషన్ లీడర్గా ఎన్నుకున్నారు.